సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గురువునకు దేవునకు ఎవరు భేదము నించుతారో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ పక్కకు దోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులకు స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తంగా చెప్పనది ఏమనగా, గురుని స్మరించనదే ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనమెప్పుడు బాబాను జ్ఞప్తి ఎందుంచుకుందుము. మనకు బాబా ధ్యానమెన్నో రెట్లు వృద్ధి పొందెను. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మర్చదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతించి ఆనందమును పొంది గురువు యొక్క పాదార విందాలకు మన మనస్సును కేంద్రీకరించడానికి మార్గంగా చెప్పుకోవచ్చు. శ్రీ సజ్జా